అక్షతలు పట్టుకున్నారా? ఒక అక్షతలు పట్టుకున్నావా? పూర్వము పౌరాణిక ప్రవర్తయుగు పురాణ కథల చెప్పుటలో మేటి అయిన సూత మహర్షుల వారు శౌనకాది మునుల అభ్యర్థనపై దివ్యంగా మంగళగౌరీదేవి మహత్యాన్ని చెప్పారు. దానిని నారదుడు సావిత్రి ప్రతివ్రతకు తల్లికి ఉపదేశించాడు. దీనిని శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి మంగళగౌరి వ్రత విధానాన్ని మహత్యాన్ని ఈ విధంగా ఉపదేశించసాగాడు. ద్రౌపది భూలోకమందలి సమస్త స్త్రీలు పాటించదగు వ్రతమే మంగళగౌరి వ్రతము. ఈ మంగళగౌరి వ్రతము అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైన వ్రతము. స్త్రీల సౌభాగ్య సంపదలను కాపాడే పుణ్యవ్రతము. దీనిని విశిష్టతను వినుము. మున్నమనబడే మహేంద్రుడు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్లనే చిరకాలం రాజ్యమేలగలిగాడు. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించినందువల్లే పరమేశ్వరుడు త్రిపురాసుర సంగ్రామంలో విజయాన్ని అందుకున్నాడు. మంగళగౌరి వ్రత మహత్యం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు. మంగళగౌరి ముఖ్యంగా ఆవునేతితో జ్వలించు జ్యోతియందు పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు మున్నగు మంగళప్రదమైన ద్రవ్యములందు ఉండును. అందుకే శుభప్రదమైన వస్తువులన్నీ వట్టి నేలపై పెట్టరాదని పెద్దలు అంటూ ఉంటారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని శుచి శుభ్రతతో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి ఆ గౌరీదేవి సమస్త సౌభాగ్య సిరి సంపదలతో దీవిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కావున ద్రౌపది ఎవరైతే శ్రావణ మాసం మంగళవారం నాడు ఈ వ్రతము ఆచరిస్తారో వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతారన్నది సత్యం. పూర్వము మాహిష్మతి నగరాన్ని జయపాలుడైన రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకొని పాలించే ఆ ప్రభువుకు సంతానం మాత్రం కలగలేదు. సంతానలేమితో ఆ దంపతులు సదా కుమిలిపోతూ ఉండేవారు. సంతాన లేని స్త్రీని గొడ్రాళ్ళు అంటారు కదా, అందుచేత ఆ దంపతులు తీవ్ర మనోవ్యధకు గురయ్యారు. వారు మృక్కిన మొక్కులకు కొదువు లేదు, దర్శించిన పుణ్యక్షేత్రాలు లేవు. వారు పూజలు పురస్కారాలన్నీ వ్యర్థమై సాగాయి. పుత్రప్రాప్తి మాత్రం కలుగలేదు. సంతానలేమితో నిరంతరం నిత్యం ఆవేదనతో అనుభవిస్తూ ఆ దంపతులపై పరమేశ్వరుడు జాలి కలిగి వారిని కరుణిద్దామని తలంచి జంగమ వేషధారి అంతఃపురం ముంగిట నిలిచి భవతి భిక్షాందేహిని అరవడం, జయపాలుని భార్య భిక్ష తీసుకుని వచ్చే లోపు వెళ్ళిపోవడం చేసేవాడు. తెచ్చిన భిక్షతో జయపాలుని భార్య నిరాశగా వెనుదిరిగేది. ఒకనాడు జయపాలుని భార్య జంగమేశ్వరునికి ఎలాగైనా భిక్షం వేయాలని పట్టుదలతో అతని కంటే ముందే భిక్షతో వచ్చి వేచి చూడసాగింది. ఇంతలో జంగమేశ్వరుడు వచ్చి భవతి భిక్షాందేహిని వెళ్ళిపోసాగాడు. వెంటనే రాజపత్ని భిక్షం వేయబోయింది. కానీ జంగమేశ్వరుడు సమ్మతించలేదు. తల్లి, సంతానహీనుల భిక్షను మేము గ్రహించము. సంతానహీనుల భిక్షను వేయడానికి అనర్హులు. కావున మేము మీరిచ్చే భిక్షను స్వీకరించమని చెప్పాడు. అంతటా రాజపత్ని, జంగమేశ్వర, మా ప్రారబ్ధం వలన మేము సంతానహీనులై ఉన్నాము. మేము చేసిన పూజలు పునస్కారాలన్నీ వ్యర్థమై సాగాయి. మీరేదైనా మేము సంతానవంతులమయ్యే ఉపాయాన్ని తెలపండి అని వేడుకున్నారు. సాధ్వి, మహాతల్లి, జాగ్రత్తగా వినుము. రేపు ఉదయం నీ భర్త శుచిగా శుభ్రంగా నీలి పట్టు పీతాంబరములు ధరించి నీలవర్ణపు అశ్వంపై తూర్పు దిక్కున వెళ్ళమని చెప్పు. ఆ అశ్వము వాయువేగ మనోవేగాలతో పోయి అలసి హఠాత్తుగా ఒక చోట నిలిచిపోతుంది. అక్కడ దిగి జాగ్రత్తగా అన్వేషించగా భూమిలో ఒక ఆలయం కనబడుతుంది. అది సాక్షాత్తు పరమేశ్వరి అయిన మహాగౌరి ఆలయం. దానిని శుభ్రపరిచి అందున్న అమ్మవారిని ఆరాధించుము. ఆ మంగళగౌరి మిమ్మలను తప్పక కరుణించగలదు. ఆమె దయా దాక్షిణ్యాల వలన మీకు పుత్రప్రాప్తి కలుగుతుంది అని చెప్పి జంగమ రూపధారి అయిన జగదీశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జయపాలుని భార్య విషయమంతా భర్తకు విన్నపించింది. అంతటా జయపాలుడు నీలి వస్త్రధారి అయి నీల పట్టు పీతాంబరములు ధరించి ఆ సన్యాసి చెప్పిన ప్రకారం నీలాశ్వంపై తూర్పు దిక్కున పయనించి అశ్వమాగిన చోట దిగాడు. కొంతసేపు అన్వేషించగా ఆ భూమీషునికి భూమిలో బంగారు దేవాలయం కనిపించింది. మంగళప్రదమైన ఆ మణిమయ బంగారు ఆలయంలో మంగళగౌరీదేవి విగ్రహం కనిపించింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మంగళగౌరీదేవిని పూజించాడు. 3 రోజులు ఏకాగ్ర చిత్తంతో మంగళగౌరిని ఆరాధించగా గౌరీదేవి ప్రత్యక్షమైంది. జయపాల, నీ భక్తి శ్రద్ధలు నన్ను ముగ్ధరాల్ని గావించాయి. అత్యంత సంతుష్టరాలనయ్యాను. నీకు వైధవ్యము గల కుమార్తె కావాలనా లేక అల్పాయుష్కుడైన కుమారుడు కావాలని కోరుకోనము అని నీ ప్రారంధ కర్మ వలన నేనిట్లు వరమీయవలసి వచ్చింది అని చెప్పింది గౌరీదేవి. కావున నీ అభీష్టాలను తెలియజేయి అని ఆజ్ఞాపించింది అమ్మవారు. అంతటా దీర్ఘాలోచన చేసి జయపాలుడు తనకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అంతటా దేవి, జయపాల,
ఆ కనిపిస్తున్న చెట్టు కాయను అతడున్న గణపతి బొడ్డున కాలు మోపి ఒక కాయను కోసుకొని వెళ్ళి నీ భార్యకిచ్చి తినమని చెప్పు. అనతి కాలంలోనే ఆమె గర్భవతి 12 బిడ్డను ప్రసవించగలదు అని చెప్పి అంతర్ధానమైంది. అత్యాశాపరుడైన జయపాలుడు ఇట్లనే గణపతి బొడ్డుపై కాలు మోపి అత్యాశతో తన కందిర కాయలన్నిటినీ కోసుకున్నాడు. కానీ విచిత్రం, అంతా దైవలీల అన్నట్లు అతడు కిందకి దిగి చూడగా ఒక కాయ మాత్రమే మిగిలి ఉన్నది. జయపాలుడు చేసిన తప్పిదనాన్ని వారి అత్యాశకు ఆ గణపతి కోపించి, రాజా, అమ్మ ఒక్క కాయనే కోసుకోమన్నది, కానీ నీవు దురాశకు పోయి కాయలన్నిటినీ కోసి వృధా చేశావు. అందుకు ఫలితంగా నీ కుమారుడు తన 16వ ఏటనే పాము కాటుచే మరణిస్తాడని శపించాడు. జయపాలుని దురాశ దుఃఖానికి చేటును మిగిలించింది. బాధాతప్త హృదయుడై తను చేసిన తప్పిదనాన్ని చింతిస్తూ ఇంటి దారి పడ్డాడు జయపాలుడు. అనతి కాలంలో జయపాలునికి మగబిడ్డ జన్మించాడు. 16 కళలతో అత్యంత అపురూప సౌందర్యుడైన అతను క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. కుమారుడు యుక్త వయస్సుడు రాగానే అతనికి పెండ్లి చేయాలని తలంపి రాణి జయపాలునితో, నాథ, మన కుమారునికి పెండ్లి వయస్సు వచ్చింది, అతనికి చక్కని చుక్కను తెచ్చి పెండ్లి చేయాలి అని తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చింది. అంతటా జయపాలుడు, దేవి, మన కులాచారం ప్రకారం కుమారుడు కాశీకి పోయి రావాలని కదా, కావున అతడు కాశీకి పోయి మృత్యుంజయుణ్ణి సేవించి తిరిగి వచ్చిన తర్వాత చేద్దామన్నాడు. ఒక మంచి రోజున పిల్లవాడిని మేనమామను తోడిచ్చి కుమారుణ్ణి కాశీకి పంపించారు. అల్లుడు మేనమామ మార్గ మధ్యంలో ఒక రాజుగారి ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తోటలో ఆ దేశపు రాణి తన చెలికత్తెలతో విహారానికి వచ్చింది. ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్న యువరానికి చెలికత్తెలకు జగడమొచ్చి వాగ్వివాదానికి దిగారు. ఇంతలో ఒక చెలికత్తె రాకుమార్తెను రండా ముండా అని తిట్టింది. రాకుమార్తె వారితో, నన్ను రండా ముండా అని తిట్టకండి, మా అమ్మ మంగళగౌరి వ్రతాన్ని నోచుకున్నది, నాకు వాయనమివ్వనున్నది, నాచే కూడా వ్రతాన్ని చేయిస్తుంది, మా ఇంట రండలు ముండలు ఎవరూ లేరు, మీరు నన్ను తిట్టడం భావ్యం కాదు అన్నది. ఆ మాటలు విన్న పిల్లవాని మేనమామ ఎలాగైనా సరే ఈ రాకుమార్తెతో తన మేనలుడికి వివాహం చేయదలిచాడు. కారణం, ఆ యువరాణి మంగళగౌరి వ్రతం చేయబోతుంది. మంగళగౌరి వ్రతం చేసిన వారు సౌభాగ్య సంపదలతో వర్ధిల్లుతారు కదా, ఆ విధంగా మేనల్లుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అనుకున్నాడు. అక్కడే ఉద్యానవనంలో ఉన్న అమ్మవారి గుడిలో పూజ చేస్తున్న యువరాణి తండ్రి అయిన మహారాజును చాటు నుండి గమనించాడు. రాజు పూజ చేస్తూ అమ్మవారితో, తల్లి, నిన్నే నమ్ముకుని నా కుమార్తెకు వివాహం తలపెట్టాను, బంధువులందరినీ వచ్చారు, కాలం సమీపించింది, ఇప్పుడేమో మగపెండ్లి వారు రాలేమని కబురు పంపారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా పరువు మర్యాదలేంగాను అని చెప్పుకొని విలపించసాగాడు. ఇదంతా విగ్రహం వెనక నుండి గమనిస్తున్న మేనమామ, రాజా, దిగులు పడకు, క్షయవ్రాధి గస్తులతో నీ కుమార్తెకు పెండ్లి చేయాలనుకున్నావు, అందుచేతనే పెండ్లి వారు రాలేమని కబురు పంపారు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇదంతా దైవ సంకల్పం. ఈ ఉద్యానవనం నుండే నీ కుమార్తెకు తగిన వరుడున్నాడు, అతని పేరు శివయ్య, వరప్రసాదం వల్ల జన్మించాడు, అతడు సద్గుణాల సంపన్నుడు, కావున నీ కుమార్తెనకు అతనికిచ్చి వివాహం జరిపించు, అంతా సవ్యంగా జరుగుతుంది అని పలికాడు. అమ్మవారే ఇట్లా ఆనదిచ్చారని భ్రమించిన రాజు ఉద్యానవనమంతా వెతికి శివయ్యను పట్టుకొని అతనికి మేనమామతో మాట్లాడి అత్యంత వైభవోపేతంగా వివాహం జరిపించాడు. మహారాజుకు దైవ సంకల్పం వల్ల బంగారం లాంటి అల్లుడు దొరికాడు. ఆనాటి రాత్రి నవదంపతులిద్దరూ శోభనం గదిలోకి పంపించారు. ఆనాటి రాత్రి వధువుకు కలలో మంగళగౌరి కనిపించి, ఓ వధువుమణి, నీవు మంగళగౌరి వ్రతం చేశావు కావున నీకు రహస్యం చెబుతాను విను. నీ భర్తకు ఈనాటి రాత్రితో ఆయుష్ పరిసమాప్తం కాబోతున్నది. ఒక నల్లటి త్రాచుపాము నీ గదిలోకి ప్రవేశించి నీ భర్తను కాటు వేయడానికి వస్తుంది. నీవా సమయము వరకు నిరీక్షించి ఆ నల్ల త్రాచును ఎదురుగా ఒక పాల గిన్నెను ఉంచు. పాలు త్రాగుటకు ఆ పాము అందులోకి దూరుతుంది. వెంటనే నీవు ఒక పసుపు గుడ్డతో ఆ పాల పాత్రను వాసన కట్టి అటకపై నుంచి మర్నాడి నీ తల్లి వాయనమివ్వమన్నది అని చెప్పింది. ఆమె దేవి చెప్పినట్లే చేసింది. అప్పటికే అర్ధరాత్రి దాటినందున కళ్ళు తెరిచి చూచి వధువుకు నల్లని నాగుపాము భర్త పరుండుకున్న వైపు రావడం చూసింది. పాలగిన్నెను దాని ముందు తోసింది. ఆ నల్ల త్రాచు పాలు త్రాగుదామని పాత్రలోకి ప్రవేశించింది. అంతే, యువరాణి ఒక పసుపు గుడ్డతో దాని మూతిని గట్టిగా బిగించి అటకపై ఉంచింది. యథాప్రకారంగా నిద్రపోయింది. ఇక తెల్లవారుజామున నిద్రలేచి శివయ్య చెబితే కాశీకి వెళ్ళనివ్వరని తలచి ఎవరితోనూ చెప్పకుండా మేనమామతో కలిసి కాశీకి వెళ్ళిపోయారు. కానీ ఆ తొందరలో తన ఉంగరాన్ని పరక్క మీద ఉంచి మరిచిపోయాడు.
యువరానికి ఆ ఉంగరమే ఆధారమయ్యను. తెల్లవారిన తర్వాత శివయ్య కనబడకపోతే తన భక్తురాలు అభాసపాలవుతుందని గ్రహించిన సాక్షాత్తు పరమేశ్వరుడే శివయ్య రూపమున సంచరించసాగాడు. ఎవరికి ఏ విధంగా అనుమానము కలగలేదు. గౌరీదేవి చెప్పినట్లు మర్నాడు ఆ పాలపాత్రను తల్లికి వాయనముగా ఇచ్చింది. పాత్రను తెరిచి చూచాక తల్లికి అందులో మంచి ముత్యాలహారం ఉండుట గమనించి మరలా దాన్ని కూతురు మెడలో ఆభరణముగా వేసింది. అందంగా అలంకరించబడిన వధువును రెండవ నాటి రాత్రి భర్తతో సహా గదిలోకి పంపారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఆ పతివ్రత శిరోమణికి తన గదిలోనున్నవాడు అసలు భర్త కాడిని వాదించింది. అచ్చరు వందిన అతివలందరూ అద్దురపడ్డారన్నట్టుగా ఆ మాయావరుడు అంతర్ధానమయ్యాడు. యువరాణి సౌశల్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఉంగరం మరచిన అసలు భర్త తప్పక వస్తాడని, అతడు వస్తే మన బసలోనే విడిది చేయాల్సి ఉంటుందని గ్రహించిన సౌశల్యవతి అయిన యువరాణి తన విడిదిలోనే బాటసారులందరికీ తానే సేవలు చేయసాగింది. ప్రతి దినము స్వయంగా బాటసారులకు పాద ప్రక్షాళన సేవలు చేస్తున్నట్ట యువరానికి ఒకనాడు శివయ్య అతని మేనమామ కాశీ నుండి తిరిగి వస్తూ అక్కడే బస చేయడం ఒక సువర్ణావకాశంగా దొరికింది. శివయ్యకు పాద ప్రక్షాళన చేస్తున్న యువరాణి అతడే తన భర్తయని ఉంగరం సాక్ష్యంగా నిరూపించింది. శివయ్య కూడా నిజమని అంగీకరించాడు. నవవధువులతో సహా శివయ్య తన నగరానికి ఏగి తల్లిదండ్రుల విషయమంతా విన్నపించి ఆయువు తీరిన శివయ్యకు మరలా ఆయుష్ ఎట్లా వృద్ధి పొందిందని నవవధులను అడిగారు. తాను మంగళగౌరి వ్రతం చేయడం వల్లనే నాకు మహద్భాగ్యం కలిగిందని చెప్పి అత్తామామలకు పాదాభివందనం చేసింది. నాటి నుండి మంగళగౌరి వ్రతాన్ని క్రమం తప్పక చేస్తూ చిరకాలం వర్ధిల్లారు. కావున ద్రౌపది మంగళగౌరి వ్రతం వల్ల స్త్రీల సౌభాగ్యం నిలబడగలదు. నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి తత్ఫలితాన్ని పొందవలసిందని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించాడు. కాబట్టి భక్త శిఖామణులారా, మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి మాంగళ్య బలాన్ని పొందండి. చిరకాలం సిరి సంపదలతో వర్ధిల్లండి. జగజ్జనని శ్రీ హైమవతి మహాదేవికి జై. నక్షత్రం